जबरदस्त 12 years mega celebration. दबिड़ी नीचे ये गत्ते दबिड़ी ना चंपा मोती पोयला दबिड़ी సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఈ సెలబ్రేషన్స్ లో నెక్స్ట్ ఏంటి మన బాబు గారికి నచ్చే స్కిట్ సనత్ నగర్ సత్తి అంటే బుల్లెట్ భాస్కర్ అంటే సో లెట్స్ వెల్కమ్ దేమ్ తమ్ముని ఎక్కను చూసాం రా 5 ఏళ్ల కింద నిన్ను కుక్కను కొట్టాడు కదా కిందేసి ఆయనే తమ్మునికి ఏమైనా కావాలంటే అడగమనరా అన్ని సార్లు తమ్ముడు అనకన్నా ఆయన గారు తమ్ముడు దగ్గరికి వెళ్ళిందంటే నీ అన్నకి ఫోన్ చేసి తమ్ముడు లేకుండా చేస్తాడు ఎవడెవరు రా ఖుష్బూ గారు స్పెషల్ ఏంట్రా ఆవిడ కోసం గుడి కట్టిర్రు నా కోసం బే గుడి మెట్లు కట్టిర్రు అడక తినడానికి ఆ బుల్లెట్ భాస్కర్ గారిని చంపిన తర్వాత నీ దగ్గరికి వస్తా సరే నీకు నల్ల బొట్లు పెట్టి నాకు ఎర్ర బొట్టు పెట్టి బే మాకైతే బొట్టు అయితే కనబడుతుంది నీకైతే కనబడదని ఎర్ర బొట్టు పెట్టినా ఆ బుల్లెట్ భాస్కర్ గారు సిగ్నల్ దగ్గర ఉన్నట నువ్వు మనిషివా ఏమన్నా అలా పోలీసు వాళ్ళు ఫ్యాన్లు పెట్టలేరు నేను ఏసీ అయితే తవ్వుకుంటారా లొకేషన్ వచ్చిందిరా అన్నా ఆ బుల్లెట్ భాస్కర్ గాడు కోటి దగ్గరికి వెళ్ళాడంటన్నా కోటికి ఏగన్నా ఆడు ఉత్త కోటి దగ్గరికి వెళ్ళాడు మన మణిశర్మ దగ్గరికి వెళ్ళాడు నువ్వు అను ఏ రేమన్ దగ్గరికి వెళ్ళాడు మీ మామ చచ్చిపోయాడంటన్నా బలరామ నరసయ్యో బంగారితో బట్టి బయలెల్లు తుంటిగో బలరామ నరసయ్యో ఏమైందా ఆ భాస్కర్ గారిని చంపురానంటే ఎన్ని డేస్ రా ఇంకా ఆ భాస్కర్ ని చంపడానికి నీకు ఒక్క నిమిషం కూడా సరిపోవట్లేదా లబ్బే వాడిని చంపలేదని మా అయ్య చచ్చిపోయారా నీ వల్ల వాడిని చంపడానికి నీకు సాధన అవ్వట్లేదా నా గాజులు వేసుకుంటావా వాడిని చంపి తర్వాత నీ దగ్గరకు వస్తా అన్నంటే చంపట్లేదు ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఇంత పెద్దది పట్టుకొని పిల్లాన్ని చంపేస్తారా నువ్వు ఏం చేస్తావు తెలియదు ఆ భాస్కర్ గారిని చంపి అప్పుడు నా దగ్గరికి రా ముందు మీ నాన్న తీసుకోపోయే లోపలికి మా నాన్న తీసుకోమరు ఎందుకు ఆ భాస్కర్ గారిని చంపేది మా నాన్న చూడాలా శవాన్ని ఎలా తీసుకెళ్తారే అందుకే కళ్ళు తెరుచుకొని మరి చచ్చిపోయినరా మా అయ్యా ఎవరురా నువ్వు ఆ బుల్లెట్ భాస్కర్ ఎక్కడ ఉన్నాడు చూడండి రా ఇప్పుడే తెలిసిందన్నా ఎక్కడ ఆ బుల్లెట్ భాస్కర్ గాడు దుబాయ్ వెళ్ళాడంట దుబాయ్ పోవాలంటే ఏం చేయాలరా నాకు తెలిసిన ఒక ఏజెంట్ ఉన్నా అన్న దాన్ని పిలిపిస్తే అదే మొత్తం చూసుకుంటా పిలిపిరా అమ్మా హాయ్ మీదందరిది ఎలా ఉంది సేఫ్ గా ఉంది మీకు ఏ విధంగా సపోర్ట్ చేయగలను మేము దుబాయ్కి వెళ్ళాలి దుబాయ్ కి ముందు దిగాలి అంటే ఫస్ట్ చెన్నైలోని దిగాలి అరే దాని పైసలు ఏంట్రా చెన్నై నుంచి వెళ్ళిపోదాం ఫస్ట్ చెన్నైకి పోదాం తర్వాత దుబాయ్కి పోదాం పదండి అంకుల్ ఆంటీ అన్నా
అమ్మాయి ముందుకు రమ్మనరా. నీది ఏం చేస్తుంది? ఖాళీగా ఉంటది, ఖాళీగా ఉంటది. ఫస్ట్ మీ టికెట్లు ఇవ్వండి. పాస్పోర్ట్లు కావాలి మీకు దుబాయ్కి. అన్న పైసలు ఇయ్యన్న. ఓకే, నేను వెళ్ళి పాస్పోర్ట్లు తీసుకొస్తుంది, మీరు ఇక్కడే వెయిట్ త్వరగా చేయండి. రమ్మనరా. ఎంతసేపు అయింది ఇచ్చి డబ్బులు టికెట్ల మీద? హలో అన్న, అది మనల్ని మోసం చేసినట్టుందన్నా. ఇక్కడ డబ్బులు పోయే గాని మొత్తం అంత కుమ్మేండ్రా. పోలీస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. ఏ కోనే ఏమంటున్నాడు రా? అడు ఐస్ క్రీము కోన్లా కావాలనా కప్పులు కావాలనా అని అడుగుతున్నాడు. ఫోన్లో ఇస్తే కరిగిపోతుంది. కప్పులి ఐస్ క్రీమ్. తెలుగు వాళ్ళ. హలో తెలుగు ఆఫీసర్ బిలో, తెలుగు ఆఫీసర్ బిలో. దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు? బిస్కెట్స్ కోసం. బిస్కెట్లు నాంపల్లిలో దొరుకుతాయి కదరా. ఇక్కడ కొని అక్కడ పోయి తింటాం, ఇక్కడ కొని అక్కడ పోయి తింటాం. దుబాయ్ లో ఏం చూడడానికి వెళ్తున్నావు? గోషామాల్. ఈ కంటికి మరి అంత ఎర్రిపప్పలా కనబడ్డానరా. సరే పాస్పోర్ట్లు ఏవి? ఏంట్రా పాస్పోర్ట్ ఫోటోలు ఇచ్చారు? వీసా? ఇగో కార్డు మీద వీసా. విఐఎస్ఏ, విఐఎస్ఏ. ఏటీఎం కార్డు రా ఇది. దుబాయ్ లో ఏం చూడడానికి బుజ్జి అంటే? మియా ఖలీఫా. మియా ఖలీఫా ఏంట్రా? అదే పొడుగుంటది పుల్ల పుల్ల. దాన్ని బుజ్జి ఖలీఫా అంటారు. బుజ్ ఖలీఫా. అక్కడికి వెళ్ళి మీ అన్న ఏం చేస్తాడు? దాని మీద కూర్చుంటాడు, దాని మీద కూర్చుంటాడు. మీ వీసాలు చూస్తుంటే అక్కడ డెజర్ట్ కి వెళ్తున్నారని ఉంది. ఏ డెజర్ట్? ఆప్రికాన్ డిలైట్. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. రసగుల్లా. పదండి రా స్టేషన్ లో. పర్మిట్ చేస్తున్నావు తెలుసా? రేయ్ అరే పులి నా తలకాయ కూర అడుగుతావు కదరా, ఎందుకు అడగట్లేదు? పక్కన శవం పెట్టుకొని కంపు కొడుతుంటే తలకాయ కూర అంటావేమన్నా? నీకు తలకాయ ఉందా లేదా? భాస్కర్ అండ్ టీమ్. సో జడ్జెస్ నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? వీడు సుధాకర్ అరవడం తాను తింటాడు. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఖుష్బు మ్యామ్. భాస్కర్ గారు చాలా హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖుష్బు మ్యామ్. ఇంద్రజ గారు. నరేష్ చాలా చాలా బాగా చేశారు. అండ్ ఫైమా యువర్ లైక్ ఎ ఫైర్. ఓకే వెన్ యూ ఆన్ స్టేజ్ ఒక ఫైర్ లాగా అయిపోతున్నారు. అందరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.